తమ్ముడు హలో చేరుకున్నావా లేదా? నువ్వు హ్యాపీగా ఉండాలా అన్న. ఉన్నా అన్న, ఇంటికి వచ్చినా అన్న. ఏడున్నావు? ఇంట్లో ఉన్నా అన్న. కాదు తమ్ముడు, ఒక మాట చెప్తున్నా. చెప్పన్నా. నీకు ఒక్కటే ఒక మాట. చెప్పన్నా. చాలా తప్పు చేసినావు తమ్ముడు. సరే అన్న, మంచిది మంచిదన్న. ఇంకా నువ్వు ఇంకా డిసైడ్ చేసుకో రే హరికృష్ణ. అన్నా నువ్వు డిసైడ్ చేసుకో. ఏమన్నా? ఏం డిసైడ్ చేసుకుంటే నువ్వు చేసుకో. తప్పు చేసినావు. ఎవడు మీరు కొట్లాడి మీరు గుద్దెంగించుకొని ఈడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలో అనంతపూర్లో ఫ్యాక్షన్ ని మళ్ళా రేపించడానికి నువ్వు మొదటి కారణం రా. నిజంగా చెప్తున్నా, ఈ జిల్లాలో వాళ్ళు అందరు కామ్గున్నారు, వీళ్ళందరూ కామ్గున్నారు. నేను రెచ్చగొట్టినోడు గుంటూరోడు. గుంటూరు కాదు, వాడు కృష్ణవాడు. వాడు ఎవడన్నా కాని తమ్ముడు, వాడు ఇప్పుడు మీరు చెప్తున్న పరిటాల శ్రీరామ్ ఏ పార్టీలో ఉన్నాడు, అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు వాడు. కాదు తమ్ముడు, నేను అనేది ఒకటి పా అన్న. వాడు మాట్లాడినాడు, నువ్వు చర్చ పెట్టొచ్చు. ఈడొచ్చి అనంతపూర్లో అంత అల్లరల్లరి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోరిని ఇబ్బంది పెట్టి తప్పు కదా హరికృష్ణారెడ్డి. నువ్వు చదువుకున్నావు. నా అరవింద్ అన్న, తెలుసా నా కథ, నాకు ఏం చేయాలి ఏంది కథ అనేది. నాకు తెలిసి మీరు ఎంత చదువుకున్నారు నాకు తెలుసు అన్న. నేనేం చదవలేదు తమ్ముడు, మూర్ఖుని. చెప్తాన్నా, ఆ పరిటాల శ్రీరామ్ అనే మనిషి కన్నా సజ్జా అజయ్ కన్నా నాకు తెలిసి నేను ఎక్కువే చదువుకున్నా. ఇంకా ఇక్కడ కాదు, బయట చదువుకి నీ సంస్కారానికి నాకు సంబంధం లేదు. నేను అంటాండేది, ఈ ప్రాంతాలు ఈ పల్లెలు ఎప్పుడో ఫ్యాక్షన్ వదిలేసినాయి. అవు నువ్వు వచ్చి ఇక్కడ మళ్ళా అగ్గి రాజేసినావు. ఎవరు చచ్చిపోల్లా, ఎవరు సావల్లా, ఏంది ఇదంతా పరిస్థితి? మంచి మాట చెప్పినావన్నా. ఇప్పుడు నాకు డౌట్ ఏమంటే, అనంతపూర్ గానీ రాప్తాడ్ గానీ ఆంధ్రాలో ఉందా పాకిస్తాన్ లో ఉందా? పాకిస్తాన్ లో ఎందుకుంటా తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్ ని పాకిస్తాన్ చేసింది ఎవరు చెప్పు హరికృష్ణ? ఎవరు చేసినారన్నా? ఎవరు చేసినారు? ఇంతకుముందు ఇట్లాంటి గొడవలు ఉన్నాయా గతంలో ఎప్పుడన్నా? అమ్మో, రాప్తాడులో గానీ అనంతపురంలో గానీ గొడవలు లేవు, హత్యలు లేవు, మారణకాండాలు లేవు. పరిటాల రవీంద్ర గారు అనే హరికృష్ణ, నాకు ఒకటి నేను ఒకటే ఒక మాట తమ్ముడు, యాజ్ ఎడ్యుకేటర్ బి ఫ్రాంక్ ఐసే ప్లీజ్, కుడ్ యూ లిజన్. నేను ఎందుకు చేస్తున్నా, ఎందుకు భావోద్వేగంతో చేసినా అంటే, ఈ ప్రాంతము అన్న గతంలో కొట్లాడినారు. గతంలో నేను నా కుటుంబం నుంచి కొంతమందిని పోగొట్టుకున్నా. మా చిన్నాయన చచ్చిపోయినాడు, మా తాత చచ్చిపోయినాడు. నేను యాదవ్ కులస్తుని. నేను బీసీ కులాన్ని, నేను బీసీ కులానికి చెందినోని అన్న. కాదు తమ్ముడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా నువ్వు వచ్చి పరిటాల శ్రీరామ్ ఏమన్నా నీకు పిలిచాడా? లేదు కదా. అతను ఏమన్నా ఉందా పాత్ర? లేదు కదా. ఎవరో మధ్యలో నా కొడుకులు మాట్లాడితే నువ్వు వచ్చి అనంతపురం ఛాలెంజ్ చేసి కొంతమంది మాటలు విని తప్పు కదమ్మా, అట్లా చేయకూడదు కదా హరికృష్ణ. ఒక మాట మీరు చెప్పిన మాట నేను ఒప్పుకుంటానన్నా. మీరు చెప్పిన మాట నేను 200% అగ్రీ అవుతానన్నా. నేను మొన్న ఏం జరిగిందంటే, పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి మొన్న వైజాగ్ లో జరిగిన గ్లోబల్ సమిట్ మీద వాస్తవంగా పోస్ట్ చేశాడు. అతను చెయ్యడు, అతను అట్లాంటి ఆలోచనలు లేవు. ఎవరు మధ్యలో వ్యక్తులు పెట్టిండేది హరికృష్ణ ఇది. అన్న ఇప్పుడు ఒక మాట అన్న, నీ అకౌంట్ నేను వాడుతుంటే నేను పెట్టానంటే దాని అర్థం నువ్వు పెట్టినావని. దానికి రెస్పాన్సిబుల్ యూ షుడ్ బి ద రెస్పాన్సిబుల్. చెప్పమ్మా, నీ బాధ చెప్పు. నా బాధ చెప్తాను. ఇప్పుడు నీ ఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందన్న. అది నీ ఫ్రెండ్ పెట్టినారో, మీ ఇంట్లో వాళ్ళు పెట్టినారో, మీ పిల్లలు పెట్టినారో, ఎవరు పెట్టినా రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకోవాలన్న దానికి? ఇప్పుడు నాయకుడు అన్నాక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు నువ్వు రెస్పాన్సిబిలిటీనా? అరాచకాలకు రెస్పాన్సిబిలిటీ కాదన్నా. ఆయన అకౌంట్ నుంచో, ఆయన పేజ్ నుంచో, ఆయన ఫోన్ నుంచో వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతినిధిగా ఉన్నాడు. డిబేట్ విత్ మీ ప్లీజ్. ఎందుకంటే నేను చాలా గౌరవంగా, నువ్వేం శత్రువు కాదు నాకు. ఇప్పుడు చెప్తున్నా అన్న, మీకు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసో లేదో చెప్తున్నా దాని గురించి. కావునమ్మా, నేను జ్ఞానమున్నోడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవడెవడో మాట్లాడు, వాడెవడో మాట్లాడినాడు గుంటూరోడు. మీరు ఇప్పుడు దాన్ని ఇప్పుడు నేను చెప్పేది అన్న, అజయ్ సజ్జా అనేవాడు ఈ రోజు కాదు, నిన్న కాదు, మొన్న సాయంత్రం వీడియో చేసినాడు. పరిటాలంటే ఏమనుకుంటున్నారా, నువ్వు దమ్మున్న మొగాడు అయితే రా ఎక్కడికి అనంతపురం వచ్చి మాట్లాడని చెప్పేసి. ఆ పొద్దు మీరు వాడికి ఫోన్ చేసి, ఏందిరా నువ్వు మాట్లాడేది, ఎందుకు రెచ్చగొట్టాలా, అనంతపురం ఎందుకు రావాలా, మీరేమైనా ఉంటే గుంటూరులో విజయవాడలో మీరు చూసుకోండి, అనంతపురం రావాల్సిన అవసరం ఏంటి, అసలు పరిటాల శ్రీరామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి, నీదేమైనా ఉంటే నువ్వు చూసుకో అని అతనికి ఎందుకు చెప్పలేదన్నా మీరు? కాదు హరికృష్ణ, ఒక మాట చెప్పన్నా. ఒక చిన్న అంశానికే నువ్వు అనంతపూర్ రావాల్సిన అవసరం నీకు లేదు. ఏంటికి
నువ్వు మగాడు అయితే అనంతపూర్ రా అని చెప్పి వాడేవాడు అనాల్సిన, మరి వాడిని మీరు ఖండించలేదు. ఎందుకు ఖండించలా? పరిటాల శ్రీరామ్ కానీ అతని అనుచరులు కానీ పోనీ అతని తరపున మాట్లాడుతున్న మీరు కానీ. శ్రీరామ్ అనుచరులు నువ్వు మాట్లాడి నేను అనంతపూర్ పొద్దున్నే 6వ తారీఖు వస్తానంటే ఎవరైనా మాట్లాడినారా? లేదు కదా. వాడు ఎవడో మాట్లాడితే ఫేక్. నీకు పరిటాల శ్రీరామ్ అనుచరులు కానీ వాళ్ళు కానీ పోస్టులు పెట్టి నేను నిన్న వీడియో పెట్టి సాయంత్రం 5 గంటలకి తమ్ముడు 5 గంటల వరకు అనంతపూర్ రాకూడదు తమ్ముడు. ఇక్కడ కక్షలు కార్పణ్యాలు మానేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటున్నారు. నువ్వు మళ్ళా వచ్చి ఏందో తొడగొట్టి మీసం తిప్పితే కాదు చిన్న. ఇది నీ కింద కాదు తమ్ముడు. నువ్వు ఊరుగా నూరోడు, నీకు ఈ పరిస్థితి తెలియవు. నువ్వు ఎక్కడున్నాడు నీకు ఎవరో చెప్పింటే వచ్చావు. బట్ వాళ్ళకు కూడా నేనేమంటున్నా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విఘ్నులు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు. మేమంతా ఫ్యాక్షన్ కుటుంబాల్లో బలైనా కూడా మేము ఎక్కడో బయటపోయి బెంగళూరులో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మా పిల్లలు మా కుటుంబాలు అన్ని బయటపడినారు. మళ్ళీ నువ్వు వస్తే ఈ అంశం ఏమవుతుందంటే ఎంత దారుణము. నువ్వు యాజ్ ఏ ఎడ్యుకేటర్ అంటున్నావు కదా, నువ్వు ఆలోచన చేసుకో హరికృష్ణారెడ్డి. అన్న నేను ఒక పార్టీ వల్ల నా జీవితాన్ని కుటుంబాన్ని నష్టపోయిన మనిషిని. చెప్పేది నేను ఒక మాట, ఎమోషనల్ గా ఎంత కనెక్టివిటీ ఉండేది చెప్తా చూడు. నాకు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి తప్ప రెండో ఆలోచన విధానం లేదు. నాకు కూడా పరిటాల రవి అనే మనిషి, తర్వాత పరిటాల రవి కుటుంబం అంటే అట్లే ఉంటుంది తమ్ముడు. నీకెట్లా? ఇప్పుడు అదే విషయం చెప్తానా, మొన్న రాత్రి కూడా నేను పోయి పులివెందులో కొట్లాడేదా? అట్లా కాదు కదా వ్యవస్థ. అన్నా ఎవరి దగ్గర ఓపిక ఉంటే నిన్న రాత్రి కూడా నాకు వీడియోలు పెట్టి, రే నేను రాత్రి 11 అయింది బే, నేను క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఉన్న హరికృష్ణారెడ్డిగా, నువ్వు ఎప్పుడు వస్తావు? నీకు వీడియో పెడితే వాళ్ళు ఏం చేస్తారు? అట్లాగా తమ్ముడు నువ్వు నీకు ఇదే వాడి పేరు ఊరు మొత్తం వాడే చెప్పినాడు వాడి నోటితో. చూడరికి నువ్వు చేసింది మంచి అనుకుంటున్నావు చెడ్డ అనుకుంటున్నావు? నువ్వు చెప్పు కరెక్ట్ గా. నువ్వు నన్ను ఆహ్వానించినప్పుడు ఎవరు? నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను పిలిచినానా? నువ్వంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నా. నన్ను ఆహ్వానించినప్పుడు ఊరికి పిలిచలా, నువ్వు మొగాను అయితే రా అనంతపూర్ రా అని పిలిచినాడు. ఎవడో పక్కీర్ బుడ్డా పక్కీర్ నా కూడా పిలుస్తా అంటారు తమ్ముడు. ఆ మాట ఇదే మాట శ్రీరామన్నతో చెప్పి నేను వచ్చి శ్రీరామన్న కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కు, నేను మళ్ళా నువ్వు కాళ్ళు మొక్కుతావు తమ్ముడు. నేను అజయ్ చౌదరి సజ్జా అనే లంజా కొడుకేవడో నాకు తెలుసు, వాడు నా గురించి ఏంటికి మాట్లాడినాడు. శ్రీరామ్ కాళ్ళు పట్టుకో, నువ్వు నేను అజయ్ సజ్జారెడ్డి గారు నీ కింద పెడతా సరేనా? నా కింద పెడతాను కదా ముందు ఆ మాట చెప్పిస్తా. నువ్వు నిజాయితీ ఉంటే మళ్ళీ అనంతపురం రావాలి తమ్ముడు. నాకు అజయ్ సజ్జా అనేవాడు 5 కిలోమీటర్లే. పరిటాల రవి వాళ్ళ గెస్ట్ హౌస్ కూడా 5 కిలోమీటర్లే దూరం. పరిటాల శ్రీరామ్ వాళ్ళది దూరం ఎంత కాదు తమ్ముడు. దారుణం జరిగిన తర్వాత దూరం ఆలోచించను దయచేసి. అదే చెప్తాంది. నాకేందో ప్రాణం గురించో జీవితం గురించో నాకైతే లెక్కలే. ఎవరో నిన్ను